ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్‌లో 'ఓబామా అయ్యో రామా' అనే సినిమా చూసొచ్చా. ఇందులో సుహాస్ మెయిన్ లీడ్‌గా చేశారు. కానీ సుహాస్ సినిమాకి మినిమమ్ అంటే మినిమమ్ బజ్ కూడా లేదు. సారీ, సినిమా తీసిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదనుకుంటా. మార్కెటింగ్ వాళ్ళు నిద్రపోతున్నారా? లేదా మూవీ టీమ్ వాళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేసి వేస్ట్ అనుకున్నారా తెలీదు కానీ, సుహాస్ సినిమా వస్తుందని చాలా మందికి తెలీదు. ఎనీవే, సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే కాబట్టి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. రామ్ ఒక ఈజీ గోయింగ్ గాయ్. చిన్నప్పటి నుండి వాళ్ళ మావయ్య దగ్గర పెరుగుతాడు. ఇంకొక సైడ్ సత్యభామ పెద్ద రిచ్ కిడ్ అనమాట. వీళ్ళిద్దరూ ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ లో కలుస్తారు. ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా సాగింది, రామ్ కి ఉన్న పాస్ట్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. హీరోయిన్ మాల్వికా మనోజ్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది భయ్య. తన క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ మొండితనం చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ కి తను బాగానే సెట్ అయింది. ఆలీ గారి ట్రాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ కొత్తగా ఏమీ లేదు, బట్ స్టిల్ ఇట్ వర్క్డ్. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. అండ్ మ్యూజిక్ బాగుంది భయ్యా. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఈస్ ఆర్టిఫిషియల్, ప్రిడిక్టబుల్ అండ్ అవుట్డేటెడ్. ఇలా మీరు ఏ పదం కావాలంటే ఆ పదం తీసుకొని చెప్తా 80% ఆఫ్ ద ఫిలిం ఆల్రెడీ వేరే ఎక్కడో చూసినట్టు. ఇంకెన్నిసార్లు రా జస్ట్ ఒక క్యారెక్టరైజేషన్ చేంజ్ చేసి మిగతా అంతా సేమ్ తీస్తారనే ఫీలింగ్ వచ్చింది. సేమ్ రిచ్ గర్ల్, పూర్ గాయ్, రిచ్ ఫాదర్ కాన్సెప్ట్. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. ఎమోషనల్ సీన్స్ లేవని కాదు, హీరోకి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ప్రీ క్లైమాక్స్ కూడా అంతే. కానీ ఎక్కడా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వమన్నమాట. సడన్ గా ఏదేదో అయిపోతా ఉంటది. ఎందుకు నాకు అర్థం కాలేదు. అంతా బాగానే ఉంది కదా అనుకునే లోపు ఎటేటో వెళ్ళిపోయి అసలు ఏంట్రా ఇది అని అనిపించేలా చేసింది. ఫస్ట్ హాఫ్ కనీసం పర్లేదు, అట్లీస్ట్ కూర్చోబెట్టింది. సెకండ్ హాఫ్ ఒక దన్నోరా బాబు. ఏమనుకుని తీశారో కానీ ఒక క్లారిటీ ఉండదు. ఇంకా క్లైమాక్స్ చూశాక వదిలే, చెప్పలేను నేను. వీళ్ళంతా కలిసి ఒక పెళ్లికి వెళ్తారు. అక్కడ సాత్విక అనేది కామెడీ ట్రాక్ ఉంటుంది. మనోడు పావల యాక్టింగ్ చేయమంటే రోప్ యాక్టింగ్ చేశాడు. ప్రతీది ఓవర్ ద టాప్. ప్రతీది కూడా స్మాల్ స్క్రీన్ మీద అది చూస్తే బాగానే ఉంటది కానీ బిగ్ స్క్రీన్ మీద నాకు కొద్దిగా ఇరిటేట్ చేసింది. నా ఉద్దేశంలో అసలు ఆ పెళ్లి ఎపిసోడ్ అంతా ఒక ఫిల్లర్. దానివల్ల జీరో యూజ్ అండి. ఫోర్స్ యాక్టింగ్ కూడా మొనోటనస్ గా అనిపించింది భయ్యా. మనోడు కొత్తగా ట్రై చేయాలి, చూసిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా నచ్చలేదు భయ్యా. బిలో యావరేజ్ అనిపించింది. సుహాస్ కాబట్టి అట్లీస్ట్ డీసెంట్ ఫిలిం అయినా ఎక్స్పెక్ట్ చేసా. గట్టిగానే డిసప్పాయింట్ చేశాడు. మళ్ళీ ఇంకొక సినిమా రివ్యూతో కోరుతాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.